ఇప్పటికే సూపర్ 6లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం. మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15న స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఉదయం అంతా కూడా సంక్షేమం కోసం కష్టపడ్డాం. సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద, రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలనో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్టులు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఈ పోర్టులు కాకుండా ఇంకొక 3 పోర్టులు ఆపరేట్ అవుతున్నాయి. ఇది కాకుండా మూలపాడు, మూలపేట, రామాయంపట్నం, మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయి. ఇది కాకుండా కొన్ని అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి, అవి కూడా డెవలప్ చేస్తున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 పోర్టులు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఈరోజు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు, పుట్టపర్తి 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 8వ ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టుకంతా కూడా ఇది ప్రారంభం అవుతుంది. ఇవి కాకుండా ఇంకొక 9 ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే 1 అవర్లో ఎయిర్పోర్టుకు పోవాలి, 1 అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి. ఈ 2 జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్గానే ఒక లాజిస్టిక్స్ హబ్గా, గేట్ వేగా దేశానికి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Here I am requesting Honorable Minister, sir, we are on East Coast, centrally located. I know your talent how to mobilize funds. In road sector, there is no problem of funds. You have mobilized huge funds for requirement. Now I wanted to create excellent infrastructure in Andhra Pradesh. During our time only, both of us have started inland waterways also. From Krishna to Nagaru Sagar, one pilot also he have given at that time. Unfortunately, next government has abandoned. We have planned one joint venture, Buckingham Canal, from Kakinada to Chennai. That also they have abandoned. As you rightly mentioned, one of the cost-effective logistics is ports, inland waterways, least cost for transportation. Andhra Pradesh is blessed with so many rivers, so many canals, including Buckingham Canal. With your guidance, airports, ports, inland waterways, roads, your national highways, I don't have any problem. For my state highways, I need some funds. I wanted to mobilize logistics hubs and also logistics parks, dry ports, all these things I am conceiving. I am requesting you to assist me also with your innovative ideas. I wanted to provide world-class logistics in Andhra Pradesh. That is the future for development. We are going to do it. నేను అదే విషయం వారికి చెప్పాను. ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ
189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్కి, మీ ఊరు కూడా, యువర్ ఓన్ టౌన్కి కూడా, గడ్కరీజీ, దిస్ రోడ్ ఈజ్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో, సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇచ్చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా. ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి, 2 రావాల్సిన అవసరం ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో కూడా పెట్టారు. 1 ఈజ్ విశాఖపట్నం, 2ది విజయవాడ. ఈ 2 కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లో ఏముందో అవన్నీ చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఇంకొక పక్కన వారు ఒక విషయం చెప్పారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి, గ్రీన్ ఎనర్జీ గురించి. ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రాం మీరు చూస్తే సూర్యఘర్, ప్రతి ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. మనం కూడా దీని కింద 20 లక్షల ఇండ్లకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని, అదే సమయంలో ఇంటిపైనే, వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకుండా 2 కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు 3 కిలోవాట్స్ వరకు ₹98,000 సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసుమ్ కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా. ఒక పక్క వికసిత్ భారత్, ఇంకో పక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ 2 కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారుల పైన, ఎయిర్పోర్ట్ల పైన, లేకపోతే పోర్ట్ల పైన, ఇన్లాండ్ వాటర్వేస్ పైన, ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకి వస్తుంది. అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది, సౌత్ ఇండియాలో అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కవర్ చేస్తే 5 కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది. అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే 45 మినిట్స్లో 1 అవర్లో వెళ్ళిపోతాం, ఇంకా లెస్ దాన్ దట్ వెళ్తాం. బెంగళూరు కూడా 1 అవర్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. అటు హైదరాబాద్ కూడా 1 అవర్లో 45 మినిట్స్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్. Honorable Prime Minister is having excellent ideas, clear vision. To execute his vision, people like me, people like Gadkari ji and also Pawan Kalyan ji, all of us has to join together to make India great. I am totally confident. We are optimistic also. We are going to become third largest economy another 1 or 2 years time. After that, we have to compete bigger economies, that is China and also USA, America. We have to compete. China means 4.5 times. To compete America, 7 times. But India is having capacity. We are all going to work in the direction we are going to achieve. With this, మీ అందరి ఉత్సాహం చూశాను. ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా 2 గంటలకు వచ్చారు, 6 గంటలు ఇక్కడ కూర్చున్నారు.
ఈ 6 గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం. వస్తానే మినిస్టర్ గారు అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 1 గంట 1.5 గంట ఓపిగ్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మీరు చాలా ఓపిగ్గా ఉన్నారు. మీరు ఓపిగ్గా ఉన్నదానికి కూడా ఒక ఫలితం, మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి, స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది. గడ్కరీ గారి ఆలోచనలను చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. 1 is సేఫ్టీ, 2nd is green hydrogen, green energy, electrical vehicles. 3rd one is I requested him to give sufficient funds. We will have plantation either side of the national highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car going on working. It will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy. All these things are going to happen with proper leadership, with proper vision.